Om Gurubhyo Namaha. The Science of Yoga, Patanjali Yoga Sutras. Day 1, 30th March 2022. ఇది వచ్చి మనం జస్ట్ ఈ రోజు ఏం చేస్తామంటే కొద్ది ఇంట్రొడక్షన్ ఇస్తాము. తర్వాత ఐ విల్ రీడ్ అబౌట్ ద ఆథర్. దాని తర్వాత మళ్ళీ డిసైడ్ చేస్తాం ఎట్లా వెళ్ళాలని. మేడం, ఓకే. Patanjali Yoga Sutra is considered to be the most authoritative treatise on yoga. Condensed in 196 aphorisms or sutras are the essential philosophy and technique of yoga. Over the centuries, the scholars and the teachers of yoga have attempted to expand these sutras with the commentaries and explanations. This book by Dr. Taimni is a comprehensive work giving the text of the Yoga Sutra in Sanskrit, transliteration in Roman, followed by a translation and a commentary. It covers the field of evolution, the unfoldment of consciousness, the practical approach to a spiritual way of life, the unraveling of the great mystery of existence, and the culminating experience of samadhi, the goal of the kingly science of yoga. It presents to the serious student the fundamental teachings of yoga, its science, philosophy, and technique in the light of modern thought. ఇకపోతే ఇది వచ్చి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంది మేడం. బ్రీఫింగ్ చేశారంటే నేను ఆయన ఆథర్ గురించి ఒక 2 పారాగ్రాఫ్ ఉంది చదువుతాను, తర్వాత స్టార్ట్ చేద్దాం. చెప్పండి తెలుగులోనివి చెప్పండి, అందరికి అర్థమవుతుంది కదా మేడం? ఎవరైనా వచ్చారా? 5 మంది మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. అది అంటే ఈ పుస్తకం చాలా అథారిటేటివ్ యోగాలో అని తీసుకుంటున్నారు. అంటే నేను చెప్పాను కదా, హిమాలయాస్ లో వాళ్ళు ఒక 3 months ట్రైనింగ్ ఇస్తారు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి. ఒక శివానంద ఆశ్రమంలోనే అక్కడ అంటే రకరకాలైన ఎక్స్పర్ట్స్ ని పిలుస్తారనమాట. అలాగే పుస్తకాల్లో ఈ పుస్తకం యోగ సూత్రాలకు రిఫర్ చేస్తారు. అక్కడ లైబ్రరీస్ లో పుస్తకం ఉంది, అందుకని ఈ పుస్తకమే చదివేవాళ్ళు. అయితే కండెన్స్డ్ ఇన్ 100 అన్నిటికంటే క్లియర్ గా ఉందని కూడా చెప్పారు అన్నమాట. 96 అఫారిజమ్స్, ఇందులో 196 సూత్రాలు ఉన్నాయి. అఫారిజమ్స్ అంటే సూత్రాలు అన్నమాట. అవి ఎసెన్షియల్ ఫిలాసఫీ అండ్ టెక్నిక్, యోగాలో చాలా ముఖ్యమైనటువంటి వేదాంతాలని టెక్నిక్స్ అంటే మనకి సాధన పద్ధతులను తెలియజేస్తున్నాయి. అలాగే శతాబ్దాల తరబడి స్కూల్స్ అండ్ టీచర్స్, ఎన్నో స్కూల్స్, అందులో ఉన్నటువంటి స్కూల్స్ అంటే మన ఇక్కడ ఇలాంటి అంటే యోగ విద్యాభ్యాసం లాంటి స్కూల్స్ లో అక్కడ గురువులు కూడా, యోగా గురువులు హ్యావ్ అటెంప్టెడ్ టు ఎక్స్పాండ్ దీస్ సూత్రాస్. ఈ సూత్రాస్ ని వాళ్ళు ప్రయత్నించారు ఎక్స్పాండ్ చేద్దాం అనేసి, విత్ కమెంటరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే ఎంతో మంది గురువులు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్, కామెంటరీస్ ఇచ్చి దీన్ని సూత్రాలని వివరించారు. సూత్రం చాలా సంక్షిప్తంగా ఉంటుంది, అందుకని దాని వివరణ రకరకాల మంది ఎలా భగవద్గీత వివరణలు ఇచ్చారో దీనికి చాలా మంది ఇచ్చారు. ఈ పుస్తకం డాక్టర్ తాయమ్ని గారు రాసింది. చాలా అంటే అర్థమయ్యేటట్టుగా ఉన్నటువంటి పని అనమాట. గివింగ్ ద టెక్స్ట్ ఆఫ్ ద యోగ సూత్ర, సంస్కృత్ లో ఉన్న యోగ సూత్రాస్ ని ఆయన దీనికి చక్కగా వివరించారు. ట్రాన్స్లేషన్ ఇన్ రోమన్ ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ అండ్ కమెంటరీ. రోమన్ భాషలో ట్రాన్స్లేషన్ ని తర్వాత కామెంటరీని తీసుకుని దీన్ని ట్రాన్స్లేట్ చేశారేమో. ఇట్ కవర్స్ ద ఫీల్డ్ ఆఫ్ ఇవల్యూషన్. అంటే పరిణామం అనేది ఒకటి ఉంది కదా, ఆ పరిణామం యొక్క ఫీల్డ్ ని కూడా కవర్ చేస్తుంది. అంటే సాధారణంగా మనం అందరం పరిణామం దిశగానే వెళ్తున్నాం, ఒకప్పుడు కంటే ఈ జన్మలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి పరిణతి చెందుతున్నాం అని. ద
unfoldment of consciousness, the practical approach. Unfoldment of consciousness అంటే కాన్షియస్నెస్ వికాసం ఇది ప్రాక్టికల్ గా ఉంటుందన్నమాట. స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితానికి ఇది ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. unraveling of the great mystery of existence and the culminating experience of ఇక్కడ కొంచెం సమాధి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సమాధి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన వే ఆఫ్ లైఫ్, జీవిత విధానం, అలాగే అన్రావెలింగ్ అంటే ఏంటంటే ఓపెన్ చేయడం అన్న, అన్రావెలింగ్ ఆఫ్ ద గ్రేట్ విప్పడం, మిస్టరీస్ అన్నిటినీ విడమర్చి, అంటే ఉనికిలో మనకు ఉన్నటువంటి మిస్టరీస్ అవన్నీ తెలియజెప్పడం, కల్మినేటింగ్ ఎక్స్పీరియన్స్, ఫైనల్ గా ఉన్నటువంటి అనుభూతులు, సమాధి యొక్క అనుభూతి, ఇవి మనకి సింగ్లీ సైన్స్ ఆఫ్ యోగా, అంటే రాజు లాంటి ఈ సైన్స్ ఆఫ్ యోగా అనేది అలాంటిది అనమాట. ఈ గోల్ ని చేరడానికి, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ పతంజలి యోగ సూత్రాలకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇట్ ప్రెజెంట్ టు ది సెక్షన్ స్టూడెంట్స్, అది అంటే ఇది సీరియస్ స్టూడెంట్స్ కి మౌలికమైనటువంటి బోధల్ని, యోగాలకు సంబంధించి మౌలిక బోధల్ని ఇస్తుంది. అలాగే ఇందులో ఉన్న విజ్ఞానం, ఇందులో ఉన్న వేదాంతం, ఆ తర్వాత టెక్నిక్స్ అంటే పద్ధతులు, ఇన్ ద లైట్ ఆఫ్ మోడర్న్ థాట్, అంటే ప్రజెంట్ థాట్ కి అనుకూలంగా దీన్ని వర్ణించారనమాట. అంటే ఏన్షియంట్ థాట్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి అర్థమయ్యేట్టుగా ఇందులో వివరించబడింది. ఒక్క నిమిషం అండి, నేను ఫ్రేమ్ తెచ్చుకుంటాను, లేకపోతే నాకు కనబడుతుంది సరిగ్గా. అది సెల్లో చదవడానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లైట్ ఉంటుంది, ఇది పెట్టుకుంటే కానీ కనబడదు. కనుక అది సరిపోయింది. Again, madam. Okay. About the author, Dr. I.K. Taimni, 1898 to 1978, was a professor of chemistry at the University of Allahabad in India and was a distinguished member of the Theosophical Society. ఇది పేజ్ నెంబర్ లాస్ట్ లోనే ఉంది మేడం, ఒక 2-3 పేజీలు తెలుస్తాయి. ఈ ఇండెక్స్ కంటే తర్వాత పేజీ, ఇండెక్స్ కంటేనా? ఇండెక్స్ తర్వాత వస్తుంది పేజ్. ఓకే ఓకే. His deep interest in the yogic path resulted in the publication of the Science of Yoga, which has elicited worldwide appreciation. He also provided expositions of the fundamental teachings of the Kashmir Saiva philosophy. He was awarded the Subbarao Medal for his contribution to theosophical literature. His books have run into many editions and are translated into various languages. అంటే ఇతనికి ఇప్పుడు సుబ్బారావు గారిని బ్లెవెస్కి సమానమైన స్టేటస్ ఉన్న వ్యక్తి అనమాట. చిన్న వయసులో చనిపోయారు చల్లాప్రగడ సుబ్బారావు గారు. ఆయన భగవద్గీత ఇచ్చిన వ్యాఖ్యానం అయితే మనకు అర్థం కాదు అంతలాగా, అంత డీప్గా
అయితే తాళిని గారు 1898 నుంచి 1978 వరకు ఉండేవారు. ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ లో, ఇండియాలో. ఆయన డిస్టింగ్విష్ మెంబర్ ఆఫ్ దివ్యజ్ఞాన సమాజంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయనకి చాలా లోతైన ఇంట్రెస్ట్ అనమాట యోగా పాటలో. అందువల్ల ఆయన ఈ సైన్స్ ఆఫ్ యోగా అనగాన్ని ఇలా రాయడానికి కారణం, ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఆయన రాశారు. అందులో నారద భక్తి సూత్రాలు, శివ సూత్రాలు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, గాయత్రి, ఆ తర్వాత చాలా చాలా పుస్తకాలు రాశారు ఇలాంటివి. అంటే అంటే ప్రత్యభిజ్ఞ ప్రజ్ఞానం అదే. విత్ ఇన్ హిస్ ఇది ఏంటంటే ఎలిసిటెడ్ వరల్డ్ వైడ్ అప్రిషియేషన్, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇతని ఆ పుస్తకాలకి ప్రముఖత అప్రిషియేట్ చేస్తారనమాట. ఆయన ఇంకాను ఎన్నో ఫండమెంటల్ టీచింగ్స్, అంటే మౌలికమైన బోధనలు, కాశ్మీర్ సేవా ఫిలాసఫీ అనే దానికి కూడా ఆయన రాస్తారనమాట. ఆయన సుబ్బారావు మెడల్, చెప్పాను కదా, చల్లాప్రగడ సుబ్బారావు గారి మెడల్ని మీకు ఇవ్వబడింది. ఆయన చేస్తున్నటువంటి ఎన్ని పుస్తకాలు, అంటే అరుదైన పుస్తకాలను ఆయన రాశారు, థియోసాఫికల్ లిటరేచర్కి యాడ్ చేశారు. ఈ బుక్స్ అన్నమాట హ్యావ్ రన్ ఇంటూ మెనీ ఎడిషన్స్, అంటే ఎన్నో సార్లు ప్రింట్ అయ్యి ఎన్నో రకాలుగా రకరకాల భాషల్లోకి ఇవి అనువదించబడ్డాయి కూడా. ఇకపోతే ఇంకా ఫ్రీ ఫేస్ ఉంది మేడం, లేకపోతే డైరెక్ట్ గా ఎంటర్ అయిపోవడం, ఏది చెప్పమంటారు చెప్పండి. కొంచెం చదివారా? ప్రిఫేస్ నేను చదవలేదు. వాటి ఫ్రీ ఫేస్ వచ్చి ఒక 12 పేజీలు ఉంది. మీరు ఏం చేద్దామన్నా అలా చేద్దాం, పర్వాలేదు. అక్కల్ట్ మంత్ర as above to below. The book is meant to give to the ఏదైనా ముఖ్యమైన ప్యాసేజెస్ ఒకటి నుంచి తెలియచ్చు. లాస్ట్ లో ఉన్న ప్యాసేజెస్ ఒకటి నుంచి చదువుదాం. ప్రిఫేస్ లాస్ట్ 2 ప్యాసేజెస్. ఓకే. సో పేజ్ నెంబర్ 11 లో ఉంది మేడం. A careful study of the Yoga Sutras and the kind of preparation and effort which is needed for attaining the objective of yoga endeavor might give to the student the impression that it is an extremely difficult, if not impossible, understanding beyond the capacity of the ordinary aspirant. This impression is certain to dishearten him, and if he does not think deeply over the problems of life and clarify his ideas about them, it might lead him to abandon the idea of embarking on this divine adventure or to postpone it to a future life. There can be no doubt that the serious pursuit of the yogic ideal is a difficult task and cannot be undertaken as a mere hobby or to find an escape from the stress and strain of ordinary life. It can be undertaken only on understanding fully the nature of human life and the misery and suffering which are inherent in it, and the further realization that the only way to end this misery and suffering permanently is to find the truth, which is enshrined within ourselves by the only method which is available, namely yogic discipline. It is also true that the attainment of this objective is long-term affair, and the aspirant should be prepared to spend a number of lives, as many lives as may be required in its wholehearted and single-minded pursuit. No one can know in the beginning his potentialities and how much time will be needed. He can hope for the best, but must be prepared for the worst. Those who do not feel themselves equal to this task are not under any compulsion to attempt it immediately. They can continue the theoretical study of yoga, think constantly over life's deeper problems, try to purify their mind, and strengthen their character until their power of discrimination becomes sufficiently strong to enable them to pierce through ordinary illusions and see life in its naked reality. In fact, this is the purpose of Kriya Yoga, to which Patanjali has referred in the beginning of section 2.
when the inner eyes of true discrimination begin to open as a result of the practice of Kriya Yoga, they will cease to wonder whether they are strong enough to undertake this long and difficult journey to their true homes. Then nothing will be able to stop them, and they will naturally and wholeheartedly devote themselves to this difficult but sacred task. The important point is to make a definite beginning somewhere and as soon as possible now. The moment such a serious beginning is made, forces begin to gather around the center of the endeavor and take the aspirant forward towards his goal, slowly at first, but with increasing speed until he becomes so absorbed in the pursuit of his ideal that time and distance cease to matter for him. And one day he finds that he has reached his goal and looks back with a kind of wonder at the long and tedious journey which he has completed in the realm of time, while all the time he was living in the eternal. అయితే time. చెప్పండి మేడం, మీరు చెప్పేస్తే మొదట ఒక అంటే అసలు ఈయన బేసికల్ గా సైంటిస్ట్, కెమిస్ట్రీలో పిహెచ్డి చేశారనమాట, అందుకే డాక్టర్ అంటారు. ఆయన కేర్ఫుల్ గా యోగ సూత్రాన్ని అధ్యయనం చేస్తే ఒక రకమైనటువంటి సంసిద్ధత ప్రయత్నం ఇట్ ఇస్ నీడెడ్ ఫర్, అంటే ఈ ఆబ్జెక్టివ్ యోగా అంటే ప్రయత్నం ఏంటి అన్నది మనందరికీ తెలుసు. ఒక విద్యార్థికి అంటే తెలుసుకోవాలనుకున్న శిష్యుడికి చాలా మంచి ఇంప్రెషన్ ఇస్తుందన్నమాట. దట్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, చాలా కష్టమైనది అని అనిపిస్తుంది. పతంజలి యోగ సూత్రాలు అంటే అసలు మనకి వివరణ అది ఉండబట్టి కానీ, లేకపోతే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. డిఫికల్ట్ అవ్వచ్చు కానీ అది మరి ఇంపాసిబుల్ మాత్రం కాదు. బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద ఆర్డినరీ, అంటే సామాన్యులకు కూడా అది మరి అంటే కష్టంగా ఉండొచ్చు కానీ సామాన్య సాధకుడికి కూడా ఇంపాసిబుల్ కాదు. ఇది ఇన్స్పిరేషన్ ఈజ్ సర్టెన్ dishearten him, అంటే ఇందులో ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏంటంటే అతనికి నిరుత్సాహం వచ్చేటట్టుగా అనిపించవచ్చు. అండ్ ఇఫ్ హీ డస్ నాట్ థింక్ డీప్లీ ఓవర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, జీవిత సమస్యలను లోతుగా ఆలోచించకపోతే వాటి యొక్క క్లారిఫికేషన్ కూడా, ఆయన యొక్క ఐడియాస్ వాటి మీద ఇట్ మైట్ లీడ్ హిమ్ టు అబాండన్ ద ఐడియా ఆఫ్ embarking on this divine adventure or to postpone it to a future life. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి చదివి ఇంకో జీవితంలో చేసుకోవచ్చు అన్నట్టుగా ఆయన దాన్ని కొంచెం కష్టం అంటే జాగ్రత్తగా చూడకపోతే అలా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా అంటే ఎవరైతే సీరియస్ గా ఆలోచిస్తారో వాళ్ళకి కాదు. అక్కడ నిస్సందేహంగా ఈ అంటే సీరియస్ గా ఉన్న అన్వేషకుడికి యోగా అన్నది యోగిక్ ఐడియల్ అనేది ఒక కష్టమైన పనే, కానీ దాన్ని కేవలంగా ఒక హాబీగా అయితే దాని నుంచి తప్పించుకోవడానికి, ఇప్పుడు అంటే మనకున్న నిత్య జీవితంలో స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి తప్పించుకోవడానికి అంటే బయటపడడానికి, ఎస్కేప్ ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆఫ్ ద ఆర్డినరీ లైఫ్, దానికోసం కాకుండా అనమాట. దేర్ కెన్ బి నో డౌట్, నిస్సందేహంగా ఈ అంటే యోగా ఐడియల్ అనేది ఒక కష్టమైన పనైనా సరే దీన్ని ఒక కేవలంగా ఒక హాబీగా కానీ ఏదో మనకున్న స్ట్రెస్ నుంచి బయటపడడానికంటే ఏదో చూసారా వినోద కాలక్షేపానికి కానీ అలా చదవలసింది కాదు. ఇది ఓన్లీ అండ్ అండర్స్టాండింగ్ ఫుల్లీ, అంటే పూర్ణంగా అర్థం చేసుకోవడం వల్ల అందులో అక్కడ ఆ జీవితంలో ఉన్న బాధలు విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్ అండ్ అందులో నిబిడీకృతంగా ఉంటాయి మానవ జీవితంలో, అందులోంచి ఇంకా తెలుసుకోవడానికి ఓన్లీ వే టు ఎండ్ దిస్, దీన్ని ఈ కష్టాలు బాధలు వీటిని పర్మనెంట్ గా ఎండ్ చేయాలంటే ఈజ్ టు ఫైండ్ ద ట్రూత్, సత్యం తెలుసుకోవడం. అదే కదా కృష్ణమూర్తి గారు కూడా సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల మాత్రమే బయటపడగలం అంటున్నారు. విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, ఆ ట్రూత్ మనలోనే ఉంది. ఓన్లీ మెథడ్ దానికి ఏంటంటే నేమ్లీ అంటే దానికి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి యోగా డిసిప్లిన్ మాత్రమే ముఖ్యమని. ఇంకా ఇది కూడా నిజమే ఏంటంటే
ఈ అంటే ఈ ఆబ్జెక్టివ్ అంటే ఈ లక్ష్యం అన్నది ఒక లాంగ్ టర్మ్ అఫైర్, ఒక్క రోజులో అయిపోయేది కాదు. సాధకుడు సంసిద్ధంగా ఉండాలన్నమాట. ఎన్నో జీవితాలు, నెంబర్ ఆఫ్ లైఫ్స్, ఒక గంటలు కాదు, జీవితాలు, ఎన్నో జన్మలు. ఎందుకంటే ఎన్నో జన్మలు దీనికి అవసరం పడతాయి. ఇన్ ఇట్స్ హోల్ హార్టెడ్ అండ్ సింగిల్ హ్యాండెడ్ పర్సెంట్, అంటే సంపూర్ణమైన హృదయంతో కేవలం ఇదే ముఖ్యం ఒక్కటే అనే దాంతో ప్రయత్నించిన వాళ్ళకి ఒక జన్మలో కూడా అవదుట. అంటే అంతలా నో వన్ కెన్ నో ఇన్ ద బిగినింగ్ హిస్ అంటే ప్రజెంట్ ఏంటి ఇక్కడ నో వన్ కెన్ నో ప్రారంభంలో దీంట్లో ఉన్న శక్తులు కానీ హౌ మచ్ టైం విల్ బి నీడెడ్, ఎంత సమయం దీనికి అవసరం అవుతుంది అంతవరకు తెలియదు. అందుకని ఇదేదో లగ్జూరియస్ గా ఏదో పుస్తకం లాగా అతను అంటున్నారు కదా, ఏదో మనకున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి పనికొస్తుందిలే అన్నట్టుగా కాదు. జీవితాన్ని లోతుగా తీసుకున్న వాళ్ళకి అంటే మనకు అర్థం వచ్చింది. హీ కెన్ హోప్ ఫర్ ద బెస్ట్ బట్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అంటే బెస్ట్ ని ఆశించడం, వర్స్ట్ ఫలితాలను కూడా రెడీ అయిపోవడం చేయాలన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళ కోసం వాళ్ళు ఫీల్ ఈక్వల్ టు దిస్ టాస్క్ ఆర్ నాట్ అండర్ ఎనీ కంపల్షన్ టు అటెంప్ట్ ఇట్ ఇమీడియట్లీ. అంటే దోస్ హు డు నాట్ ఫీల్ దెమ్సెల్వ్స్ ఈక్వల్ టు దిస్ టాస్క్, ఈ పనికి కావాల్సినటువంటి ఇది లేని వాళ్ళు ఆర్ నాట్ అండర్ ఎనీ, వాళ్ళకేం కంపల్షన్ లేదు వెంటనే ఈ పని చేసేదాన్ని. దే కెన్ కంటిన్యూ, అంటే ఏది సత్య తపన అనేది ఉన్నవాళ్ళే అటువైపు వెళ్తారు. మిగతా వాళ్ళు కంటిన్యూ ద థియరిటికల్ స్టడీ ఆఫ్ యోగా, థియరీగానే చదువుతారు. థింక్ కాన్స్టెంట్లీ ఓవర్ లైఫ్ డీపర్ ప్రాబ్లమ్స్, జీవితంలో ఉన్న లోతైన సమస్యల కోసం నిరంతరాయంగా వాళ్ళు ఆలోచిస్తారు. అంటిల్ దేర్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బికమ్స్ సఫిషియెంట్లీ స్ట్రాంగ్ టు ఎనేబుల్ దెమ్, అంటే వాళ్ళ యొక్క వివేకం చాలా గట్టిగా ఉండి వాళ్ళనేమో టు పర్ఫార్మ్ to pierce through ordinary illusions and see life in its naked reality. అదే కదా, అంటే యథార్థతగా చూడగలిగేటటువంటి స్థితిని పొందడం అనమాట. అంటే అదే కదా మనం ఇదంతా మనకి కృష్ణమూర్తిగా దాంట్లో కూడా వస్తుంది. అంటే దాన్ని ఇంకా భ్రాంతిలో చూడడం కాకుండా రియల్ గా చూడడం. నిజం చెప్పాలంటే ఇది క్రియాయోగా యొక్క లక్ష్యం కూడాను. To which Patanjali has referred in the beginning of section 2. Section 2 లో పతంజలి గారు కూడా ఈ క్రియాయోగాన్ని రిఫర్ చేశారు. ఎప్పుడైతే అంతర్గతమైన కళ్ళు నిజమైన, ఏమిటి ఆ కళ్ళు అంటే నిజమైనటువంటి వివేకం, అవి ఎప్పుడైతే తెరుచుకుంటాయో దాని ఫలితంగా ఈ క్రియాయోగా అన్న ప్రాక్టీస్ అనేది వస్తుందన్నమాట. దే విల్ సీజ్ టు వండర్ వెదర్ దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అండర్టేక్ దిస్ లాంగ్ అండ్ డిఫికల్ట్ జర్నీ. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం లేదు, ఇంత చాలా దీర్ఘమైనటువంటి కష్టమైన ఈ పనిని మేము చేపట్టగలము అన్నది కూడా వాళ్ళకి ఉండదుగా. టు దే ట్రూ హోమ్స్, అంటే వాటిని ప్రాక్టీస్ చేసి వాళ్ళు పొందడానికి నథింగ్ ఏబుల్ టు, అప్పుడు వాళ్ళని ఏది అడ్డలేదు అనమాట. అందుకని వాళ్ళు సహజంగా సంపూర్ణమైన హృదయంతో వాళ్ళు డివోట్ టెన్స్ వాళ్ళు అర్పించుకుంటారు ఈ కష్టమైనటువంటి బట్ పవిత్రమైనటువంటి ఈ పనికి. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక నిశ్చితమైనటువంటి ఆరంభం చేయాలి, సమ్వేర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు ఇక్కడ సైంటిస్ట్ అయ్యింది, ఆయన రాసిన గ్రంథాలు, ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాలు అన్ని కూడా ఇలాంటి లోతైన విషయాలను తీసుకున్నారనమాట. గాయత్రి అన్న పుస్తకం కూడా రాశారు, గాయత్రి శక్తి కోసం. సమ్వేర్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నౌ ది మూమెంట్ such a serious beginning is made, అంటే forces begin to gather round the center of endeavor and take the aspirant forward towards the goal, slowly at first but with increasing speed, until he becomes so absorbed in the pursuit of the ideal that time and distance cease to matter for him. అంటే
ఈ ఎప్పుడైతే ఆయన ఎవరైనా సరే ఒక సీరియస్ గా దాని లాంటి వాటిని మొదలు పెట్టేస్తే అప్పుడు వాళ్ళకి చుట్టూరా శక్తులు వస్తాయన్నమాట. వాళ్ళు చేసే ప్రయత్నానికి ఎంతో శక్తి సప్లై అవుతూ ఉంటుంది. అందుకని ఆ ప్రయత్నం చేసే ప్రయత్నానికి తగినట్టుగా ఆ సాధకుడిని తన లక్ష్యం వైపు తీసుకెళ్లేటట్టుగా మొట్టమొదటి స్లోగా ఉన్న తర్వాత చాలా స్పీడ్ గా ఆయన రీచ్ అయ్యే వరకు అది అవన్నీ ఆయనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. బికమ్స్ డిస్టెన్స్, అప్పుడేమో ఆ దూరం కానీ ఎంత కష్టపడ్డాము ఎంత దూరం వచ్చాం అలాంటిదే ఉండదు అనమాట. అతనికి అవేమి కష్టంగా ఉండవు. అండ్ వన్ డే హీ ఫైండ్స్ దట్, ఒకరోజు ఆయనకు తెలిసిపోతుంది ఏంటంటే ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడని. వెనక్కి తిరిగి చూస్తే ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వస్తుంది. అంటే ఇంత దూరం ప్రయాణించాడని, ఇంకా కష్టమైనటువంటి ప్రయాణాన్ని which he has completed in the realm of time. అంటే while all the time he was living in the eternal, అంటే ఆయన శాశ్వతత్వంలోనే ఉన్నాడు, జీవిస్తున్నాడు ఇంతసేపు అని ఆయనకు అర్థం అవుతుంది. అంటే ఆ శాశ్వతత్వంలోనే దృష్టి లేకపోతే ఇటువంటి గ్రంథాలు అర్థం కూడా కాదు. ఇది లక్ష్మి గారు రాసినది. అయితే ఇందులో ఏంటంటే 4 ఉంటాయి అన్నమాట. సమాధి పాదం అని, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం, 4వది కైవల్య పాదం. ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్ లో ప్రిసైజ్ అంటే మనం ఎప్పుడైనా తర్వాత చదవాలి లేకపోతే కానీ సమాధి పాద అనేదాన్ని మనం మొదలు పెడదాం అయిపోయింది. సమాధి పాద అథ యోగానుశాసనం. Atha means now, here with yoga, in bracket of yoga, anusasana means expounding or exposition, in bracket teaching. Now, an exposition of yoga is to be made. Generally, a treatise of this nature in Sanskrita begins with a sutra which gives an idea with regard to the nature of the undertaking. The present treatise is an exposition of yoga. The author does not claim to be the discoverer of this science, but merely an expounder who has tried to condense in a few sutras all the essential knowledge concerning the science which a student or aspirant ought to possess. Very little is known about Patanjali. Although we have no information about him which can be called definitely historical, still, according to the occult tradition, he was the same person who was known as Govinda Yogi and who initiated Sankaracharya in the science of yoga. From the masterly manner in which he has expounded the subject of yoga in the Yoga Sutras, it is obvious that he was a yogi of a very high order who had personal knowledge of all aspects of yoga, including its practical technique. As a method of expounding, a subject of the form of sutras is peculiar and generally unfamiliar to Western students having no knowledge of the Sanskrita language. It would perhaps not be out of place to say here a few words on this classical method which was adopted by the ancient sages and scholars in their exposition of some of the most important subjects. The word sutram in Sanskrita means a thread, and this primary meaning has given rise to the secondary meaning of sutram as an aphorism. Just as a thread binds together a number of beads in a rosary, in the same way the underlying continuity of idea binds together in outline the essential aspects of a subject. The most important characteristics of this method are utmost condensation consistent with clear exposition of all essential aspects and the continuity of the underlying theme in spite of the apparent discontinuity of the ideas presented. The latter characteristic is worth noting because the effort to discover the hidden thread of reasoning beneath the apparently unconnected ideas very often provides the clue to the meaning of many sutras. It should be remembered that this method of expression was
ఈ పారాగ్రాఫ్ అయిన తర్వాత ఆపుతాను మేడం. 3 లైన్లు ఉన్నాయి. Exposition was prevalent at a time when printing was unknown and the most of the important treatises had to be memorized by the student. Hence, the necessity of condensation to the utmost limit. Nothing essential was, of course, left out, but everything with which the student was expected to be familiar or which he could easily infer from the context was ruthlessly cut out. ఇక్కడ ఆపుతాను మేడం. ఈసారి నుంచి ఒక పాఠం చదవండి, ఎందుకంటే ఇది చాలా సార్లు ఓకే మేడం. అథ యోగాని శాసనం అంటే అథ అంటే నవ్వు అని ఇచ్చారు. హియర్ విత్ యోగ అనుశాసనం అంటే యోగా టీచింగ్స్ ఇలా ఉంటాయని. నౌ ఇప్పుడు ఒక అంటే ఇంకా ఎక్స్పోజిషన్ ఆఫ్ యోగా ఈజ్ టు బి మేడ్ అంటే దీన్ని మనం తెలుసుకోవాలి. అంటే సాధారణంగా ఒక పుస్తకం అన్నది ఈ రకం దీని అంటే ఇలాంటి నాకు చాలా చిన్న అక్షరాలు అయిపోయింది అక్కడ సంస్కృతి చిన్న అక్షరాల వల్ల కష్టం అవుతుంది. సాధారణంగా సంస్కృతంలో ఇలాంటి పుస్తకాలు విత్ శాస్త్ర which gives an idea with regard to the nature of the undertaking. అంటే ఇవేమో జనరల్ గా ఈ పుస్తకం ఎలాంటిదంటే మనకేమో ఈ నేచర్ ఆఫ్ ద అండర్టేకింగ్ సంస్కృతంలో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒక సూత్రంతో. అప్పుడు మనం దానికి వివరణ రాస్తాం. ఈ ప్రెసెంట్ పుస్తకం అనేది ఈ యోగా యొక్క టీచింగ్స్ అన్నమాట. ఇందులో ఆథర్ అంటే రాసిన ఆయనేమో డిస్కవర్ ద సైన్స్ తనే కనిపెట్టినట్టుగా చెప్పట్లేదు, బట్ నియర్లీ an expounder who had tried to condense to a few sutras all the essential knowledge. అంటే అతను ఏంటంటే తాను కనిపెట్టేయడం కాదు, ఇందులో ఉన్నటువంటి సూత్రాలకి ఆయన ఆ టీచింగ్స్ కి బోధపరుస్తున్నారు అనమాట. ముఖ్యమైనటువంటి జ్ఞానం అంతా కన్సర్నింగ్ ద సైన్స్ అంటే యోగా సైన్స్ కి సంబంధించి ఏమిటి అవసరమో అది బోధపరుస్తున్నారు. ఒక స్టూడెంట్ అంటే ఒక సాధకుడు ఆర్ట్ టు పొజెస్ ఏంటి కలిగి ఉండాలి అన్నది చెప్తున్నారు. వెరీ లిటిల్ పతంజలి గారి కోసం చాలా తక్కువే తెలుసు. మనకి మాత్రం ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్ విచ్ కెన్ బి కాల్డ్ definitely historical. Still, according to occult tradition, he was the same person who was known as Govinda Yogi. అంటే మనకి పతంజలి గారి కోసం అంత ఇన్ఫర్మేషన్ లేదు, కానీ తెలుసున్న దాని ప్రకారం ఆయన ఒకప్పుడు గోవింద యోగి అని పిలిచారు. అండ్ హూ ఇనిషియేటెడ్ శంకరాచార్య ఇన్ ద సైన్స్ ఆఫ్ యోగా. ఆయన ఏంటంటే శంకరాచార్యుల వారిని తన ఈ సైన్స్ ఆఫ్ యోగాలో ఇది రాసింది శంకరాచార్యులు. అంటే శంకరాచార్యులు పరిభాష అంటే ఆయన చెప్పినటువంటి దాన్ని ఆయన ఎక్కువగా ప్రారంభించారు. ఫ్రమ్ ద మాస్టర్లీ మేనర్ అంటే ఆయన ఇన్ విచ్ హీ హ్యాస్ ఎక్స్పౌండెడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యోగా. యోగ సూత్రాల్లో ఆయన ఇచ్చినటువంటి పద్ధతి, ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హీ వాజ్ ఎ యోగి ఆఫ్ ఎ వెరీ హై ఆర్డర్. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఈయన కూడా అంటే రాసిన ఆయన కూడా చాలా ఉన్నత శ్రేణికి చెందినటువంటి యోగి అని. who had personal knowledge of all aspects of yoga. యోగాకు సంబంధించి వ్యక్తిగతమైన జ్ఞానం ఆయనకు ఉండబట్టి రాయగలిగారు. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ టెక్నిక్. ప్రాక్టికల్ టెక్నిక్ దగ్గర నుంచి ఆయనకు అంత జ్ఞానం ఉండబట్టి ఇలాంటి పుస్తకాన్ని చాలా కష్టతరమైన దాన్ని ఆయన రాయగలిగారు. అంటే తనకి రాసిన వ్యక్తికి అది లేకపోతే అది రాయలేదు. యాజ్ ద మెథడ్ ఆఫ్ ఎక్స్పౌండింగ్ సబ్జెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూత్రాస్ ఈస్ peculiar and generally unfamiliar to western students. పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి సాధకులకి అండ్ ఈ వాళ్ళకి ఏంటంటే ఏంటిది ఇది సంస్కృత లాంగ్వేజ్ సంస్కృతమేనా వాళ్ళకి సంస్కృత భాషతో పశ్చిమ దేశాల్లో వాళ్ళకి ఉండదు కనుక పరిజ్ఞానం వాళ్ళకి చాలా అన్ఫెమిలియర్ గా అంటే తెలియనట్టుగా ఉంటుంది ఈ రకమైనటువంటి టీచింగ్ అన్నది. ఎలాగ సూత్రాల్లో చెప్పడం అవన్నీ. ఇట్ వుడ్ పర్హాప్స్ అంటే కానీ థియోసాఫికల్ సొసైటీలో
మొత్తం ప్రపంచం అందరూ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు కనుక ఇలాంటివి తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. అలాగే సంస్కృత స్కాలర్స్ ఇట్ వుడ్ పర్హాప్స్ నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సే హియర్, అంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని విషయాలు. ఈ క్లాసికల్ మెథడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి కోసం ఏన్షియంట్ అంటే సనాతనమైనటువంటి ఋషులు వాళ్ళు, స్కాలర్స్, పండితులు వాళ్ళు ఏదైనా సరే బోధపరిచేటప్పుడు ఎక్స్పోజిషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్ నే తీసుకున్నారు. వాళ్ళు ఎవరు, మనకి సనాతనంగా ఉన్న ఋషులు వీళ్ళందరూ కూడా ఫ్యూ వర్డ్స్ ఆన్ ది క్లాసికల్ మెథడ్ అంటే ఇటువంటి మెథడ్ ది వర్డ్ అంటే సాధారణంగా మనకి చిన్న సూత్రాల్లో చెప్తున్నారు చాలా పెద్ద పెద్ద విషయాలు, అంతర్గతంగా ఎంతో అర్థం ఉన్న వాటిని. ద వర్డ్ సూత్రం ఇన్ సాంస్క్రిట్ అయినా అవును మేడం, సంస్కృత. అట్లే చిన్నది అందులో ఇటాలిక్స్. Samskrita means a thread, and this primary meaning has been given rise to the secondary meaning of sutram as an aphorism. ప్రైమరీ ఏంటంటే సూత్రం అంటే తాడు కదండి, ఒక దారం. అంటే సంస్కృతంలో సూత్రం అన్న దానికి ప్రైమరీ మీనింగ్ ఏమని అఫారిజం అంటే ఒక ఏమంటారు స్టేట్మెంట్ అనా, రెండో పదం, అది అంటే సూత్రానికి మనం తెలుగులో కూడా సూత్రం అని యాజ్ అన్ అఫారిజం. అదే విధంగా ఒక దారం అన్నది ఏం చేస్తుంది, అన్నిటినీ కలుపుతుంది అనమాట, ఎన్నో రకాలైన పూసలు అన్నిటినీ. అలాగే అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ ఇండియన్ ఐడియా అంటే అన్ని ఐడియాస్ ని కలుపుతున్నాయి అనమాట. అన్ని అవుట్లైన్ ద ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఒక సబ్జెక్ట్ చెందినటువంటి ఎన్నో విషయాలని కలిపి ఒక గ్రంథలాగా ఇస్తున్నది కనుక కూడా మనం సూత్ర అన్న పదం వాడేమో అంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇందులో ఈ పద్ధతిలో కండెన్సేషన్, కన్సిస్టెంట్ విత్ క్లియర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ ఆ కండెన్స్ అంటే ఒక దగ్గరికి తీసుకొచ్చిబడ్డాయి అనమాట. అండ్ కంటిన్యూటీ ఆఫ్ ద అండర్లైన్ థీమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద అపారెంట్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద ఐడియాస్ ప్రెజెంటెడ్. ఇందులో ఐడియాస్ డిఫరెంట్ గా ఉన్న వాటన్నిటిలో ఉన్న కంటిన్యూటీని ఇందులో చూపెట్టబడింది. అక్కడ తర్వాత ద నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే వర్త్ నోటింగ్, అంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఎఫర్ట్ టు డిస్కవర్ ద హిడెన్ థ్రెడ్ ఆఫ్ రీజనింగ్ బినీత్ ది అపారెంట్లీ అన్కనెక్టెడ్ ఐడియాస్ వెరీ ఆఫెన్. ఇందులో ఒకదానికి కనెక్ట్ గా లేనటువంటి ఐడియాల లోపల ఉన్న ఆ సంబంధాన్ని చూపెడుతున్నారు అనమాట. అంటే చూడడానికి వేరువేరుగా